నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని శాంతినగర్ 45వ పోలింగ్ నందు ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది ప్రశాంతంగా జరగని స్థానిక వైసీపీ నాయకులు పేరం ఆదినారాయణ రెడ్డి అన్నారు. అనంతరం ఆదినారాయణ రెడ్డి SR6 న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతూ 45వ పోలింగ్ బూత్ నందు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఓట్లు వినియోగించుకోవడానికి వస్తున్న ఓటర్లకు ఇబ్బందులు జరగకుండా ప్రశాంత వాతావరణం సజావుగా జరిగాయని, అధికారుల విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా విధి నిర్వహణలో కృషి చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తారని ఓట్లు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లకు, అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ ఏ విధంగా జరిగింది, ప్రశాంతంగా జరిగిందా లేదంటే ఏ విధంగా జరిగింది అనేది వారి మాటల్లో తెలుసుకున్నాం. మొదటగా SR6 న్యూస్కు ధన్యవాదములు. ఈరోజు పోలింగ్ 45 బూతులందు మేము ఏజెంట్గా కూర్చోవడం జరిగినది. చాలా ప్రశాంతంగా జరిగినది. డిపార్ట్మెంట్ అయితేనేమి, వచ్చిన ఆఫీసర్లు అయితేనేమి, ప్రజలైతేనేమి, ముఖ్యంగా ఏం అల్లర్లు లేకుండా ప్రశాంతంగా నిర్వర్తించినారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా లేడీస్ అయితేనేమి, జెంట్స్ అయితేనేమి ఉత్సాహంగా వచ్చి 45వ బూత్లో 84% ఎప్పుడు ఇంతకుముందు పాతకాలంలో 65% వచ్చినది. ఈ పథకాలు ఆకర్షణంగా తీసుకొని జనాలలో ఉత్సాహంగా వచ్చి 65 నుంచి 84% వరకు పోలింగ్ తీసుకొచ్చినారు. జనాలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోలింగ్ పెంచినందుకు ప్రజలకు అందరూ సహకరించిన వారికి అందరికీ నా ధన్యవాదాలు. పోలింగులకు ఏ విధమైనటువంటి మెజార్టీ వస్తుందని భావిస్తున్నాను. కొలిమిగుండ్ల మండలం, కొలిమిగుండ్ల విలేజ్ సంబంధంగా నాకు తెలిసి 500 నుంచి 800 లోపల మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మండలం అయితే 5,000 నుంచి 6,000 వరకు మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క బూత్లో అధికారులు ఏ విధమైనటువంటి సహకారం అందించారు, ఏ విధంగా వ్యవహరించినారు, స్ట్రిక్ట్గా ఉన్నారా లేదంటే ఏదైనా ఆటంకాలు జరిగాయి, కొద్దిగా మీడియాకు తెలియజేయాలి. మంచి ఆఫీసర్లు అయితేనేమి, జనాలకు కానీ మా ఏజెంట్లకు కానీ చాలా కోఆర్డినేట్ చేసినారు. ఎవరే కానీ ఏమి ఇబ్బందులు పడకోకుండా అక్కడ ఉండే ఆఫీసర్లు కానీ మా ఏజెంట్లు కానీ అందరం చాలా కోఆర్డినేట్తో విజయోత్సవంగా ఈరోజు ముగించుకున్నాము. రేపు రాబోయే ఈ యొక్క ఎన్నికల్లో విజయవంతం సాధించబోతున్నటువంటి కాటసాని రామిరెడ్డి గారు రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధమైనటువంటి పరిపాలన అభివృద్ధి అందిస్తారు, దాని గురించి ఇప్పుడు జగనన్న మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు కూడా గడప గడప తిరుగుతూ ప్రతి ఒక్క ఊర్లో రామిరెడ్డి గడప గడప తిరిగి జగనన్న పథకాలు అన్నీ చూపించి ఆకర్షితులై ఇప్పటికే 84% వచ్చింది. ఇంకా ఎక్కువ ఇదే ఉత్సాహంతో ఇప్పుడు జగనన్న మేనిఫెస్టో పెట్టిన పథకాల ప్రకారము ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఎవరెవరు కార్యకర్తలకు కానీ వాళ్ళ వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ ఏమేమి చేయాలో అన్నీ కంపల్సరీగా ఆయన ఇచ్చిన హామీల వరకు అన్నీ నెరవేరుస్తామని చెప్పి ప్రతి ఒక్క పల్లెల్లో బనగానపల్లె కాన్స్టిట్యూషన్ వైజ్గా రామిరెడ్డి అన్న అంటే ఆయన చెప్పిన మాట జవదాటుకోకుండా నిత్యం ప్రజలలో ఉండి కార్యకర్తలను కాపాడుకునే వ్యక్తి రామిరెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారా లేదంటే ఏం జరుగుతుంది అనేది 100% జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అసలు దాని గురించి ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఎన్ని సీట్లు వస్తాయంటే 130 నుంచి 150 వరకు వస్తాయి. ప్రత్యర్థి అయినటువంటి కూటమి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిస్తే 2 సెంట్లు స్థలము ప్రతి ఒక్కరికి ఇస్తామని అంటున్నారు. దాని గురించి మీరు అది గెలిచే ప్రసక్తే లేదు. గెలిచే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. SR న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పేరం ఆదినారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా వారి యొక్క